ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాల తుది ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర హోంమంత్రి అనిత, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ రోజు విడుదల చేశారు. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇక ఈ ఫలితాల్లో గండి నానాజీ 168 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే జి రమ్య మాధురి 159 మార్కులతో రెండవ స్థానంలో, మెరుగు అచ్యుతరావు 144.5 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. జగన్ నెల్లూరు పర్యటనలో భాగంగా పోలీసుల లాఠీ చార్జీపై స్పందించారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అరౌండ్ 2022 నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా 6,100 పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. దానిలో సివిల్ పీసీస్ 3,580 అండ్ ఏపీఎస్పీ 2,520 మంది, 5,03,000 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే 4,59,182 మంది అపీర్ అయ్యారు. అందులో 95,208 క్వాలిఫై అయ్యారండి ప్రిలిమ్స్ కి. మన జనవరిలో ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ 95,208 లో 38,914 ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యారు. ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్ కూడా. అందులోని మనం ఈ రోజు 6,024 రిక్రూట్మెంట్ కి సంబంధించి రిజల్ట్ ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం. ఈ రోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్. ప్రజలకు సేవ చేసుకునే దానికి ఒక వేదికగా భావించే పరిస్థితి. చాలా మందికి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్ గా చేస్తారు. ఈ రోజు రిజల్ట్ కి వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 1 నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 months లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో సిబ్బంది కోరుతుంది. దానికి ఈ 6,000 మెంబర్స్ మంచి పరిణామం కింద భావించాలి. ఇంకా రిమైనింగ్ వాటికి కూడా యాజ్ టీజ్ గా తొందరగా వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మేము నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. రిజిస్టర్ నెంబర్ 443432 గండి నానాజీ 168 మార్క్స్ అవుట్ ఆఫ్ 200. ఎక్కడైతే స్త్రీలను గౌరవింపబడతారో అక్కడ దేవతలు తిరుగుతారు అని చెప్పే భారతీయ సంప్రదాయంలో ఒక మహిళ గురించి, దట్టు ఒక చెల్లి వరసయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎవరైనా సమర్థిస్తారా? ఎలాగ పబ్లిక్ కి రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారని చెప్పడానికి మీకు ఇక్కడ ఒక విషయం కూడా చూపించాలి. ఇప్పుడు ఒక చిన్న వీడియో ఒకసారి మాట్లాడిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. జస్ట్ కొంచెం వినాలి. Credibility displayed in the accuracy of the information that we present. So మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ accurate గా ఉండాలా, fair గా ఉండాలా. అంటే we are giving voice to the people about whom you are writing. So you ask the person about whom you are writing for their version, for their side of the story as well. ఒకప్పుడు మనం ఏదైతే other side of the coin ఇవ్వడానికి వచ్చినామో మనం మర్చిపోకూడదు అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇవ్వడానికి. సో వాట్ ఎవర్ స్టోరీ వి రైట్, వి షుడ్ టేక్ దేర్ వర్షన్ as well. All the facts that we know, we should present them. The story that whatever we present, we should not hide any fact, we should not overlook any fact. చూసారు కదా, సాక్షాత్తు భారతీ రెడ్డి గారు సాక్షి టీవీ సంబంధించి ఒక ప్రెస్ మీట్ లోనో లేకపోతే ఒక స్పీచ్ లోనో ఆవిడ మాట్లాడిన మాటలు. అంటే నేను ఒకటే భారతీ రెడ్డి గారికి ఒకటే అడుగుతున్నా, మా భారతీ రెడ్డి గారు మీరు చెప్పిన దానికి చేసేదానికి ఏమైనా పొంతనుందా? ఈ రోజు ఎగ్జాంపుల్ చెప్తే వివేకానంద రెడ్డి గారు మీ మామగారే, మీ చిన్న మామగారే. చంపింది ఎవరో మీకు తెలుసు. కుట్లేసింది సాక్షాత్తు గంగిరెడ్డి గారు. ఐ థింక్ మీ తండ్రి గారే కదా ఆ రోజు వచ్చి కుట్లేశారు. ఆ తర్వాత ఫస్ట్ గుండెపోటు అని చెప్పింది అదే సాక్షి టీవీ. తర్వాత దానికి కుట్లేసేశారు. హాస్పిటల్కి ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్లారు? గంగిరెడ్డి గారు హాస్పిటల్కే తీసుకెళ్లారు. అక్కడ గంగిరెడ్డి గారే కుట్లేశారు. అక్కడ రక్తాలు కడిగేసింది వాళ్ళ తాలూకా బంధువులే. ఆఖరికి సునీతమ్మ గనక ఆ టైంలో అడగకపోతే పోస్ట్ మార్టం కూడా చేయకుండా దహన సంస్కారాలు కూడా చేయడానికి కూడా సిద్ధపడిపోయిన పరిస్థితి. తర్వాత నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద బ్యానర్ ఐటమ్ చేసి ఈ బురదనంతటిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి నెట్టిన పరిస్థితి మెయిన్ ఎగ్జాంపుల్ కాబట్టి అది ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ రోజు పరిస్థితి చూస్తే మీరు ఒక్కసారి ఇంకొక క్లిప్పింగ్ ఒకసారి చూడండి. ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి. ఎస్, అక్కడ పాజ్ చేయండి ఒకసారి, మళ్ళీ బ్యాక్ వెళ్ళి పాజ్ చేయండి. ఎస్, అక్కడ ఒకసారి చూడండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాలెం. ఈ రోజు సాక్షి టీవీలో కిందన చూడండి నెల్లూరు టూర్, వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. ఇది అఫీషియల్ పేజ్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ. ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది. అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాలెం. జస్ట్ కొంచెం బ్యాక్ రండి ఒకసారి. ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు. జనాలను చూపించుకోవటానికి, ఒక మభ్య పెట్టడానికి, అవాస్తవాలను వాస్తవంగా చిత్రీకరించడానికి, లేనిది ఉన్నట్లు చిత్రీకరించడానికి సాక్షి టీవీ ఇంత దిగజారుడుతనానికి దిగజారుతుందా? భారతిరెడ్డి గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్,
క్వశ్చన్. ఏమైంది మీ తాలూకా క్రెడిబిలిటీ? మీ టీవీలో వేసుకున్నది ఈ రోజు నేను ఎప్పుడు గురించో మాట్లాడట్లా. ఈ రోజు మీ క్రెడిబిలిటీ ఏమైంది? ఎట్టి పరిస్థితుల్లోని వాస్తవాలను హైడ్ చేయకూడదని చెప్పున్నారు ఇందాక. మరి ఎందుకు ఇలాగా చేయాల్సిన అవసరం వచ్చింది? పక్కకు పెట్టండి మా బంగారు. ప్రముఖ సినీ నటి రాధిక శరత్ కుమార్ ఆసుపత్రిలో చేరారు. జ్వరంతో బాధపడుతున్న రాధికను కుటుంబ సభ్యులు గత నెల 28న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాధికకు డెంగూ సోకినట్లు వైద్య పరీక్షలో నిర్ధారణ అయిందని, ఆమెకు చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు, సీరియల్స్ లో నటించిన రాధిక మంచి గుర్తింపు పొందారు. నటిగానే కాకుండా విజయవంతమైన టీవీ సీరియల్ నిర్మాతగాను పేరొందారు. తెలుగులో చిరంజీవితో ఆమె దాదాపు 15కు పైగా సినిమాల్లో జంటగా నటించి మెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్న వేళ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన విమర్శలు చేశారు. ప్రభుత్వం రైతులకు ఇస్తున్నది అన్నదాత సుఖీభవ కాదని దుఃఖీభవ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులుంటే కేవలం 47 లక్షల మందినే అన్నదాత సుఖీభవకు ఎంపిక చేశారని వ్యాఖ్యానించారు. వడపోతల పేరుతో 30 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారని విమర్శించారు. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయలు ఇస్తున్నదని, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊదరగొట్టారని, గెలిచిన తర్వాత కేంద్రం ఇచ్చే 6,000తో ముడిపెట్టి నాలుక మడతేశారని ఎద్దేవా చేశారు. 4 సంవత్సరాలు ఇస్తాను, 50,000 రూపాయలు ఇస్తానని గొప్పలు చెప్పారు. కడాని ఇప్పుడేమన్నారు? కాదు, 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, నేను 6,500 రూపాయలు ఇస్తానన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పారు, మేము ఇచ్చేది సెపరేట్గా ఇస్తున్నాం, మా పేరు వాడాలంటే మా పేరు కూడా పెట్టాల్సిందని. మీరు ఇచ్చేది ఏంటి? దాంట్లో మీకేంటి సంబంధం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా వాళ్ళ అకౌంట్కి వేస్తున్నారు. మీరు దాంట్లో పేరు పెట్టుకోవడానికి కూడా ఏంటి? రెండు కలిసే సమస్య లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేరుగా నిధులు వాళ్ళ అకౌంట్లోకి పోయినప్పుడు ఆ పేరు క్లెయిమ్ చేయడం ఎంత నీచమైన కార్యక్రమం ఇది. అన్ని యూనిట్ల పనులను వేగవంతంగా పూర్తి చేసి వచ్చే జనవరి 26 నాటికి 4,000 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం దామచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ ఉద్యోగులకు కల్పిస్తున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణ పనులకు శాసన మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్డూరి లక్ష్మణ్తో కలిసి శంకుస్థాపన చేశారు. నిర్ణీత సమయానికి పవర్ ప్లాంట్ పూర్తయ్యేలా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి అనిల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్రమ మైనింగ్ కేసులో నా పేరు ఉందని చెబుతున్నారు. మాజీ మంత్రి కాకానితో నాకు లావాదేవీలు ఉన్నాయని అంటున్నారు. నాపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి గతంలో కాకానితో నాకు మనస్పర్ధలు ఉండేవి. అలాంటిది మేం ఇద్దరం కలిసి ఎలా వ్యాపారం చేస్తామని మాజీ మంత్రి అనిల్ అన్నారు. ఈ విషయాలపై సీఎం చంద్రబాబుకు లేఖ రాయడానికి కూడా సిద్ధమేనని తెలిపారు. నా దగ్గర 1,000 కోట్లు ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా అని ఆయన తేల్చి చెప్పారు. ఆయన చూసేదానికి ఎవరు రాకూడదని ఎక్కడికెక్కడికి నెల్లూరు కార్పొరేషను ఊర్ల చుట్టూరు రోడ్లతో వేయటం కావచ్చు, బ్యారికేడ్స్ కట్టడం కావచ్చు. ఒక వారం రోజులుగా నా మీద కొన్ని ఛానళ్ళు కానీ పేపర్లు కానీ కొంతమంది కానీ రకరకాలు మాట్లాడటం జరుగుతూ ఉంది. శ్రీకాంత్ రెడ్డి ఒక కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ కన్ఫెషన్ రిపోర్ట్లో
శ్రీకాంత్ రెడ్డి నేను కలిసి చేశాము. కొన్ని ఆస్తులు పెట్టారు. ఆ ఆస్తులు ఈ క్వార్ట్స్లో వచ్చిన డబ్బులతో శ్రీకాంత్ రెడ్డి నా బినామీ అని చెప్పి కొన్నారు అని చెప్పడం కూడా జరిగింది. నిజంగా పోలీసులు కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పాపం ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నాయకులకు కానీ ఒక కన్ఫెషన్ రిపోర్ట్ రాయించేటప్పుడు కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చి బలవంతంగా సంతకం జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా సంతకం పెట్టి రాయించేటప్పుడు కనీసం నిజాలు లేదంటే వాస్తవానికి దగ్గరగా అయినా ఒక రిపోర్ట్ రాయించాల. సరే, మంచో చెడో అందరికీ ఈ జిల్లాలో ఉన్న ప్రతి పార్టీకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే ఛానళ్ళు ఏదైతే ఈరోజు నా మీద రాస్తా ఉన్న పేపర్లు కానీ ఛానళ్ళు కానీ ఆ రోజు కోడే కూశారు. ఏమని? అనిల్ రెడ్డికి వ్యతిరేకం, అనిల్కి గోవర్ధన్ రెడ్డికి పడట్లేదు, అనిల్కి పలానోళ్ళకి పడట్లేదు, వాళ్ళందరూ ఒక్కటయ్యారు, అనిల్ని ఇది చేస్తారు అది చేస్తారని రాశారు. ఇదే ఛానల్ ఈరోజు నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూర్చోనంట మేము ఒక డీల్ చేసినామంట. ఈ జిల్లాలో అందరికీ తెలుసు అబ్బా, నాకు గోవర్ధన్ అన్నకి. సరే, అది మంచా చెడ గత 5 సంవత్సరాలు ఉప్పు నిప్పులాగా కనీసం ఆయన గడప కూడా నేను ఆ 5 సంవత్సరాలలో నేను మంత్రి అయిన తర్వాత ఒక్కసారి పోవటం తప్ప ఆ అన్న ఇంటికి కూడా పోలా. సరే, మా మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు దూరం కావచ్చు, కొంతమంది దాన్ని పెంచడం కావచ్చు, కారణాలు ఏదైనా కావచ్చు. ఆ రోజుల్లో బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, యాదాద్రి, వరంగల్, మహబూబాద్ నగర్, ఆసిఫాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే శనివారం పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురుస్తాయని వెల్లడించింది. ఏపీలో ఓ మంత్రి సోదరుడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు భూపాలరెడ్డి జనగానపల్లిలో కొలిమిగొండ్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా తనను లోపలికి పంపించాలని భూపాలరెడ్డి అడగ్గా కానిస్టేబుల్ సెక్యూరిటీ రీత్యా పంపించలేమని సమాధానం ఇచ్చారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. బీసీ జనార్దన్ రెడ్డి తమ్ముడిని ఆపుతావా అంటూ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పైనే చేయి చేసుకున్నారు. మంత్రి తమ్ముడి దౌర్జన్యం చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. గొడవ పెద్దది కాగా పక్కన ఉన్న పోలీసులు ఇరువురిని శాంతింపజేశారు. ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడుతుందని నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. నోటీసులు ఇచ్చి జనాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనపై సజ్జల విమర్శలు గుప్పించారు. ముందు సంజాయిషి బోనెక్కిలు ఓన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాల్సిన నేపథ్యంలో దాని నుంచి తప్పించుకోవడానికి ఒక పక్క ఈ తప్పుడు కేసు, మిగిలినవి తప్పుడు కేసులన్నిటికీ పరాకాష్ఠగా లిక్కర్ స్కామ్ అనే పేరుతో తన స్కామ్ నుంచి తాను తప్పించుకోవడానికి
గతంలో తన స్కాముల మీద పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఎంత అడ్డగోలుగా ఈ కేసును నడుపుతుంది అనే విషయం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అడ్డగోలుగా ఎందుకు అంటున్నానంటే, నేను లాస్ట్ టైం కూడా ఇక్కడే చెప్పాను, మూలం లేదు ఇక్కడ, స్కామ్ ఎక్కడనేది తెలియట్లా, ఊడలు మెయిన్ స్కామ్కు బేస్ అయిందనేది తెలియట్లా. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అనేవి తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే, తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాళ్ళ మీడియా చూసినా ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి, వాళ్ళ టీవీలు చూసినా, ముద్దుగా మనం ఎల్లో మీడియా అని పిలుచుకునే టీవీ ఛానళ్ళు, పేపర్లు చూసినా ఇవే బ్యానర్లు కనపడుతుంటాయి. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.